కలశ ద సింబుల్ ఆఫ్ అబండెన్స్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ మల్లెం వేణుమాధవ్ 137 నిమిషాల 17 సెకండ్ల నిడివితో యూఏ సర్టిఫికేట్తో వచ్చినటువంటి ఈ సినిమా విడుదల తేదీ 15 డిసెంబర్ 2023 శుక్రవారం రోజు చాలా సినిమాల మధ్యలో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు నిర్మాత డాక్టర్ రాజేశ్వరి చంద్రజ, దర్శకుడు మరియు రచయిత కథా మాటలు పాటలు కూడా అంటే కథా మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసింది కొండ రాంబాబు, పాటలు వేరే వాళ్ళు రాశారు. సో మొత్తానికి ఈ సినిమాకు విజయ్ కురాకుల ఈ సినిమాకి సంగీతం మంచి సంగీత విభాగ. ఇక ఈ సినిమాకి మంచి ఫోటోగ్రఫీ సమకూర్చాడు వెంకట్. ఇక అట్లాగే జునైద్ ఈ సినిమాకి చక్కటి ఎడిటింగ్ని సమకూర్చాడు. ఇక సినిమాలో ప్రధానమైన పాత్రను పోషించింది సోనాక్షి వర్మ. హీరో రాజ్పుట్, అతను బాగా చేశాడు. రాజ్పుట్ చూడడానికి కూడా అందంగా బాగా చాక్లెట్ బాయ్ లాగా ఉన్నాడు రాజ్పుట్. అట్లాగే మరి భానుశ్రీ మెహ్రా అతి కీలకమైన పాత్రలో తన్వి అనే పాత్రలో ఆమె నటించింది. ఇక కేర్ ఆఫ్ కంచర్లపాలెం సినిమాలో నటించినటువంటి అతను ఈ సినిమాలో కానిస్టేబుల్గా, జనరల్లీ పోసాని కృష్ణమురళి టైప్ క్యారెక్టర్, అటువంటి ఒక మంచి కానిస్టేబుల్ పాత్రలో చాలా ముఖ్యమైన పాత్రలో నటించాడు, రాణించాడు. సో ఇంకా ప్రధానంగా చెప్పుకుంటే మనకి ఈ సినిమాలో ఇంకొక అమ్మాయి కూడా రోషిని కామిశెట్టి, ఆమె కూడా ఒక మంచి పాత్రలో నటించింది. ముఖ్యంగా హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటే సోనాక్షి వర్మ కావచ్చు, భానుశ్రీ మెహ్రా కావచ్చు, అట్లాగే కామిశెట్టి ఇందాకే పేర్కొన్న రోషిని కామిశెట్టి కావచ్చు. ఈ ముగ్గురు కూడా సెక్సీగా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు భానుశ్రీ మెహ్రా సినిమా అంతా కూడా నెక్కర్ టైపు జీన్స్, ఒక నెక్కర్ లాంటిది వేసుకుంటుంది. సో బొడ్డు పక్కన ఒక నగ లాంటిది, అంటే ఒక చిన్న నగ లాంటిది పెట్టుకుంటుంది. అట్లాగే టైట్ ఫిట్ జీన్స్ నెక్కర్ కాబట్టి అంగసౌష్ఠవం అనేది సినిమాలో సెక్సీగా చూపరులకు అందంగా కనిపించింది, మంచి గ్లామర్ని ఉల్కబోసింది ఆ క్యారెక్టర్. అట్లాగే ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఒకరోజు ఏదో ఒక సినిమా జరిగినప్పుడు తను ఒక థియేటర్కి వచ్చినప్పుడు, రామ్ లక్ష్మణ్ థియేటర్స్కి వచ్చినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో నేను తనతో సినిమా చూసినటువంటి అనుభవం ఉంది. అంటే వాళ్ళ టీం అందరు కలిసి వచ్చినప్పుడు నేను ఆ సినిమా కవర్ చేయడానికి వచ్చాను, అప్పుడు కలిసినటువంటి అనుభవం ఉంది భానుశ్రీ మెహ్రాతో. సో ఆమె ఈ సినిమాలో మెయిన్ రోల్ చేయడము, ఆ సినిమాకి మొత్తం ప్లస్ పాయింట్గా తన గ్లామర్ నిలవడము అనేది ఒక ఆకర్షణగా చెప్పుకోవాలి. ఇక కథలోకి వద్దాం. కొండ రాంబాబు రాసినటువంటి కథ, మాటలు, స్క్రీన్ ప్లే దర్శకత్వంతో వచ్చినటువంటి ఈ సినిమాని మరి ఇందాకే చెప్పినట్టుగా డాక్టర్ రాజేశ్వరి చంద్రజ ప్రొడ్యూస్ చేసి ఆమె ఒక ప్రత్యేకమైన పాత్రను కూడా పోషించింది. ఆ సైకలాజికల్ మీద ఆమె ఒక చిన్న లెక్చర్ లాంటిది కూడా ఇచ్చి చివరిలో ఒక మంచి పాత్రలో రాణించింది. సరే, ఇక కథకు వస్తే సమీర్ కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర, ఒక సిఐ పాత్రలో, ఒక బద్మా సిఐ పాత్రలో చేశాడు. అంటే ఆ ఎటువంటి పాత్ర అంటే నారాయణ అని చెప్పి డ్రైవర్ పాత్రలో కేర్ ఆఫ్ కంచర్లపాలెం నటుడు యాక్ట్ చేయగా ఆ నారాయణని ఏయ్ పెగ్గేసుకుంటావా అని అడుగుతాడు ఒక లేడీని తీసుకొచ్చి. లేదు సార్ అన్నారు, తల అడ్డం ఊపుతాడు. దీన్ని వేసుకుంటావా అంటాడు ఒక ఆమెను చూపించి. వద్దు సార్ అన్నట్టుగా తల ఊపుతాడు. ఇక ఈ నేపథ్యంలో ఉండగా ఆ కూతురు ఫోన్ చేస్తుంది అతనికి, నారాయణకి. ఆ అమ్మాయి పేరు మానస. తండ్రికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుంది. గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే సర్ప్రైజ్ అంటుంది. ఆమె ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఫోన్ వస్తుంది ఆమెకి. ఫోన్ వచ్చిన తర్వాత, నాన్న నేను ఒక గిఫ్ట్ తెస్తున్నాను, అది సర్ప్రైజు, సరే ముందు ఈలోపు ఆఫీస్ పని చేసుకొని వస్తున్నాను అన్న టైప్లో ఆమె మెసేజ్ పెట్టి అక్కడికి వెళ్తే ఆమెని ఒకళ్ళు మర్డర్ చేస్తారు. తల మీద కొడితే నేనేం చేశాను, నేనేం తప్పు చేశానంటే ధనాధన రాయిడ్ వేసి ముఖం మీద కొట్టి పగలగొట్టి చంపేసి పడేశారు. పడేసిన తర్వాత ఇంకా డేంజర్గా ఎట్లాంటి పరిస్థితిలో ఆ హత్య జరిగిన తర్వాత ఆ హత్య ఎవరు చేసిరో మనకు తెలియని పరిస్థితిలో మనకి ఒక సస్పెన్స్ క్రియేట్ చేసిన తర్వాత దానికి రీజన్ ఏదైతే తీసుకొస్తారో క్లైమాక్స్లో, అది పకడ్బందీగా కొండ రాంబాబు రాసుకున్నటువంటి స్టోరీ మనల్ని ఆకట్టుకుంటుంది. ఇదే వారం విడుదలైనటువంటి పిండంతో కంపేర్ చేస్తే కలశ ద సింబుల్ ఆఫ్ అబండెన్స్ అనేటువంటి సినిమా స్టోరీ కంపారిటివ్లీ ఈ సినిమాలో మంచి దమ్ముంది. ప్రతి సీన్కి ఒక రీజనింగ్ రాసుకున్నాడు డైరెక్టర్. సో జనరల్లీ ఇటువంటి సినిమాల్లో లాజిక్స్ ఉండవు, కానీ లాజిక్లు ఉంటే ఏం మ్యాజిక్ జరుగుతుంది అనేది ఇంకొంచెం పబ్లిసిటీ చేసి ఉంటే కలశ ద సింబుల్ ఆఫ్ అబండెన్స్ అనే సినిమా కొంచెం మంచి స్థాయికి వెళ్ళేటువంటి సినిమా అయ్యేది అనిపించింది. అట్లాగే ఈ సినిమా ఫోటోగ్రఫీ కానీ, వెంకట్ ఫోటోగ్రఫీ కానీ, అట్లాగే విజయ్ కురాకుల సంగీతం కానీ బాగా ఆకట్టుకునే విధంగా సాగి
జనాలని కట్టిపడేస్తాయి. చివరి క్లైమాక్స్ వరకు కూడా జనాల్ని కట్టిపడేసేటువంటి కథనంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఆ తర్వాత ఇక ఈమె భానుశ్రీ మెహ్రా క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది మనల్ని. తన్వి ఆమె ఎవరు, ఒక హారర్ సినిమా కథని నాగిరెడ్డికి చెప్తుంది. ఆ చెప్పిన తర్వాత ఆ కథ తన తోటి రైటర్ ఒక ఆయన ఉన్నాడు రాహుల్. ఆ రాహుల్ అతనే సెకండ్ హీరో, మన మెయిన్ హీరో రాజ్పుట్. సో ఆయనతోటి నేను ఇది చేస్తాను, ఆ కథ కోఆర్డినేట్ చేసుకొని రాస్తాను అని చెప్పి ఆ రైటర్తో మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఆమె ఏదైతే హారర్ కథ చెప్తుందో ఆ కథలాగానే, అంటే ముందు ఒక కథలో హారర్ కథ ఏంటంటే ఆమె స్నానం చేసినట్టు వీపు చూపిస్తారు, నాభి చూపిస్తారు, కాళ్ళు చూపిస్తారు, అట్లా వాళ్ళని లోపల మిల్చేసి వాళ్ళని చంపేస్తుంది. చంపేసిన తర్వాత ఇంకో ఇద్దరు ఉంటారు, వాళ్ళని కూడా ఫ్రెండ్స్ లోపల పెట్టుకుంటే వాళ్ళని కూడా చంపేస్తుంది. సో ఇది కథగా చెప్పిన తర్వాత ఆమె ఈ కథ నచ్చి నేను చేద్దాము, క్లైమాక్స్ తయారు చేయి, ఒక గెస్ట్ హౌస్లో ఉంటా అంటే, లేదు గెస్ట్ హౌస్ కాదు, మా ఫ్రెండ్ ఉంది ఇక్కడ, మా ఫ్రెండ్ రూమ్లో ఉంటానని చెప్పి ఆ ఫ్రెండ్ రూమ్కి వస్తుంది. ఆ ఫ్రెండే ఈ మెయిన్ హీరోయిన్ కలశ, ఆమె పేరు మీద ఈ సినిమా. అయితే సస్పెన్స్ ఎప్పుడైతే కలశ మీద ఉందో అప్పుడు కలశ అని పెట్టేసరికి మనకి కలశకి అదే కథ ఉంటుందని రివీల్ అయిపోతుంది కదా. ఒకసారి ఎస్పీ భయంకర్ అనే సినిమాలో చర్చి ఫాదర్ విలన్, అక్కినేని నాగేశ్వరరావు చర్చి ఫాదర్ని కొట్టినట్టుగా పోస్టర్ మీద ఉంటుంది. అది ఇమీడియట్గా మనకు అర్థమైపోతుంది కదా. అట్లా కాకుండా కలశ పేరు కాకుండా ఇంకేదైనా పెట్టుంటేనేమో బాగుండేదని చెప్పి చిన్న సజెషన్. సరే, ఓవరాల్గా ఇక కలశ దగ్గరికి వచ్చిన తర్వాత, కలశ దగ్గరికి వస్తే ఆమె ఏమంటుందంటే, నేను ఇంట్లోకి రావట్లేదు, నువ్వు అక్కడ ఉండు, కీ తీసుకొని లోపలికి పోనంటే, పోయిన తర్వాత మా చెల్లెలు అక్కడే ఉంది అంటే, వాళ్ళ చెల్లెలు లేదు, దయ్యం ఉంది లోపల. సో ఆ దయ్యం రకరకాలుగా వేషాలు వేస్తూ ఉంటుంది లోపల. సో ఆ అమ్మాయి ఇప్పుడు ఎవరు, ఈ మన రోషిని, ఆ రోషిని క్యారెక్టర్ తోటి, వాళ్ళ చెల్లెల క్యారెక్టర్ తోటి ఆమె ఇది చేస్తూ ఉంటుంది, ఆమె ఏడిపిస్తుంటుంది ఈమెని. సో ఆమ్లెట్ తీసుకెళ్ళిపోతుంది. మొత్తానికి ఆత్మతోటి ఒక కోఆర్డినేషన్ అది జరుగుతుంది. ఈ ఆత్మ ఎవరు, ఏం సంగతి అంటే, ఆమె రాహుల్ యొక్క గర్ల్ ఫ్రెండ్. రాహుల్ ఎవరు, ఈమె కలశ వాళ్ళ చెల్లెలి బాయ్ ఫ్రెండ్. సో వాళ్ళ మధ్య సెక్స్ ఏదో జరిగిపోతుంటే చూసి అక్క తిడుతుంది. ఆ తర్వాత వాళ్ళ మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవ జరిగిన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఏం సస్పెన్స్ జరిగింది, వాళ్ళ మధ్య ఆస్తి తగాదాలు ఏ రకంగా వచ్చాయి, లాయర్ ఏ రకంగా వెళ్ళారు, ఇవన్నీ చెప్తూ మళ్ళీ జీవ వచ్చి అసలు వాళ్ళిద్దరు బతికిలేరు అని ట్విస్ట్ చెప్తాడు. వాళ్ళిద్దరు అదే ఇంటర్వెల్ బ్యాంక్ ట్విస్ట్ ఏంటంటే, అసలు వాళ్ళిద్దరు కూడా బతికిలేరు. ఈమెనేమో వాళ్ళ చెల్లెలే చనిపోయింది అనుకుంటుంది, అక్క కూడా చనిపోయిందంటే, ఏమైనా వచ్చిపోయింది నైట్ అంతా నా దగ్గర ఉంది అంటే, లేదు అని అంటే ఎట్లా అసలు నిజంగా చచ్చిపోయిందా, అవి బతికుందా, బతికి చచ్చిన ట్యాక్ చేసిందా, అసలు ఏం జరిగింది అనేది మిగతా సస్పెన్స్. అది రివీల్ చేయడం బాగుండదు సస్పెన్స్ సినిమాకి. మొత్తానికి ఏంటంటే మంచి లైన్తో చేసుకున్నటువంటి సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 4/5. ఎందుకంటే కథనాలు మంచి పట్టుతో లాజిక్తో సాగాయి. ముఖ్యంగా ఈ టైట్ జీన్స్తో భానుశ్రీ మెహ్రా నడుస్తున్నప్పుడు అదంతా కూడా స్కిన్ టైట్లో పిడుదలు అర్థమవుతూ మనకి, అంటే జాగ్రత్తగా చూస్తుంటే మనకి ఒక ఎరోటిక్ ఫీలింగ్ తోటి, ముఖ్యంగా మిగతా అందరూ కూడా జీన్స్ నెక్కర్లతో చాలా ఆకట్టుకునే విధంగా హీరోయిన్స్ అందరూ ఉండడము ఈ సినిమాకి మెయిన్ ప్రధాన ఆకర్షణగా మనకు కనిపించింది. సో ఓవరాల్గా హీరో కూడా రాజ్పుట్ కూడా అందంగా ఉండి, అబ్బాయి కూడా బాగా అనిపించాడు. పాటలు కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో 2 పాటలు బాగా ఆకట్టుకుంటాయి మనల్ని. విజయ్ కురాకల సంగీతం కూడా మనకి ఆకట్టుకునే విధంగా సాగింది. అట్లాగే జునైద్ ఎడిటింగ్ కూడా పనితనం ఎక్కడ వేస్ట్ సీన్ లేకుండా జాగ్రత్త పడ్డాడు. సమీర్ క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు. డబ్ల్యూని ఇష్టపడతాను అంటాడు. డబ్ల్యూ అంటే ఒకటే ఉమెన్, 2 వైన్, 3 వెల్త్ అంటాడు. వెల్త్ ఇస్తుంది, వెల్త్ ఇచ్చిన తర్వాత వైన్ ఇస్తుంది. మరి ఉమెన్ అనగానే విషం ఇచ్చి వాడిని చంపేస్తుంది. ఆ తర్వాత సిఐ చచ్చిపోతాడు. సో కేసు ఇద్దరు చనిపోయారు అన్నది న్యూస్ టెలికాస్ట్ అవుతుంది. యాక్చువల్ ఏంటంటే తప్పుదారి పట్టించింది అనేది మనకు సెకండ్ హాఫ్లో మనకు రివీల్ చేసే పాయింట్. సో అది ఎందుకు తప్పుదారి పట్టించింది, అసలు ఏం జరిగింది, కలశ ఎవరు, కలశకి తండ్రి ఉండడా లేదా, ఈ కానిస్టేబుల్ కూతురు ఏమైంది అనేది ఓపెనింగ్లో తీసుకున్న తర్వాత లాస్ట్ కేసు శిక్ష అయితే ఇస్తుందో చాలా వెరైటీగా, తండ్రి లేని ఆమె తండ్రి ప్రేమ కోసం తండ్లాడుతుంటే, ఈమె కూతురు లేని ఇతను ఆ దోషిని కూతురుగా యాక్సెప్ట్ చేయడం అనేది ఇప్పటిదాకా ఏ సినిమాలో రానటువంటి ఒక మంచి పాయింట్. కొండారాబాబు చెప్పినటువంటి కొత్త పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. సో లాస్ట్కు కోర్టు కూడా అదే నిర్ణయించి 25,000 రూపాయల జరిమానాతో పాటు కొన్ని సంవత్సరాల మామూలుగా సాధారణ కారాగార శిక్ష విధించిన తర్వాత మానసిక చికిత్సలు కూడా చేయించుకున్న తర్వాత బాగున్న తర్వాత ఇక్కడికి రమ్మంటే లాస్ట్కు హీరో రాహుల్ యాక్సెప్ట్ చేసి, ఈమె యాక్చువల్లీ వాళ్ళ తెల్లని ప్రేమించినా కూడా
చెల్లెని ప్రేమించినా కూడా అక్క ఆమె ప్రేమ కోసం ఇట్లా చేసింది కాబట్టి ఆమెను యాక్సెప్ట్ చేయడం, క్షమించడం అనేది చూసి, అంటే జనాలు తప్పు చేసినా కూడా దాన్ని క్షమిస్తే ఏ రకంగా ఉంటుంది, ఆ తప్పే క్షమాపణ పశ్చాత్తాపం ఏ రకంగా ఉంటుంది అనేది బాగుంది. అట్లాగే తల్లి జన్మనిస్తే తండ్రి జీవితం ఇస్తాడు అనే డైలాగు, ఇంకా కొన్ని డైలాగ్స్ ఈ సినిమాలో సమీర్ నోట పలికేటువంటి డైలాగ్ కూడా ఆకట్టుకునే విధంగా సాగుతాయి. కానిస్టేబుల్ పాత్ర, ముఖ్యంగా కేర్ ఆఫ్ కంచరపాలెంలో చేసిన అతను పాత్ర, నారాయణ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లాగే తన్వి క్యారెక్టర్ కావచ్చు, అన్షు అని ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఈమె కామిశెట్టి రోషిని చేసినటువంటి అన్షు పాత్ర, అంటే అక్క పేరు కలశ, చెల్లెలి పేరు అన్షు, ఫ్రెండ్ పేరు తన్వి. ఈ క్యారెక్టర్ పేరు కూడా మనకు గుర్తుండిపోతాయి. సమీర్ ఏమో సిఐ, సో ఈ క్యారెక్టర్ నారాయణ కానిస్టేబుల్. అన్ని క్యారెక్టర్ల పేరు ఎప్పుడైతే గుర్తుంటాయో అది హిట్ సినిమా అవుతుంది. ఈ సినిమాకి కరెక్ట్ ప్రచారం కనుక చేస్తుంటే ఖచ్చితంగా ఇది హిట్ బాట పట్టే సినిమా అయ్యి ఉండేది కలశ. సో డాక్టర్ రాజేశ్వరి చంద్రజ నిర్మించినటువంటి ఈ సినిమాకి కొండ రాంబాబు డైరెక్టర్ కావడం, విజయ్ కురాకుల సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ కావడము ఒక ఆకర్షణ కాక ఒక మంచి సినిమా చూసినటువంటి ఫీలింగ్ మనకి కలశ ద సింబల్ ఆఫ్ అబండెన్స్ అనే ఈ సినిమాని చూస్తే కలుగుతుంది. సాంకేతిక అంశాల గురించి వస్తే ముఖ్యంగా ఫోటోగ్రఫీ చాలా బాగుంది, అట్లాగే మ్యూజిక్ చాలా బాగుంది విజయ్ కురాకులది, ఎడిటింగ్ బాగుంది జునైద్ది. అట్లాగే అమ్మాయి ముఖ్యంగా భానుశ్రీ మెహ్రా నడుస్తూ ఉంటే మన చూపులు ఆమె మీదే ఫాలో అవుతాయి. సో ఆమె నడకల్లో అవన్నీ స్టెప్స్ నుంచి కింద నుంచి కొంచెం పిడుదలు కనబడేలాగా కింద నుంచి ఫోకస్ పెట్టాడు, ఆ లో యాంగిల్లో పెట్టి హీరోయిన్ని బాగా ఎలివేట్ చేసేటువంటి ఇది చేశాడు. సో మొత్తానికి నాభి 24 గంటలు కనపడుతూ ఉంటుంది దానిలో. సో ఆమె తిరుగుతున్నప్పుడల్లా మనకి గ్లామర్ని ఎక్కడ మిస్ కాకుండా చాలా జాగ్రత్తగా చేసేటువంటి అది చూసి మనకి, అంటే సినిమా అంటే మనకు విజువల్ మీడియా, ఒక ఆనందం కోసం ఒక ప్రేక్షకుడు వెళ్తాడు కాబట్టి ఈ సినిమాలో ఒక థ్రిల్ ఉంది, సస్పెన్స్ ఉంది, కథ ఉంది, సెంటిమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో దాంతోపాటు మంచి గ్లామర్ కూడా వచ్చి మంచి పాటలు మంచి డైలాగులు పెట్టి ఒక హిట్ సినిమా క్వాలిఫికేషన్స్ ఏముంటాయో అట్లాగే ఎప్పుడు లేని ఒక పాయింట్ ఉంది ఇందులో. ఎందుకంటే కూతురు మిస్ అయిన ఇతను నాకు ఏం తప్పు చేసిందమ్మా నా కూతురు అని చెప్పి లాస్ట్లో కానిస్టేబుల్ పాత్రలో ఉన్న కానిస్టేబుల్ నారాయణ ఏడ్చేటువంటి సన్నివేశము. ఆ తర్వాత సమీర్ ముందు, ఆ తర్వాత ఇంకొక అధికారి ఎవరైతే ఆఫీసర్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉంటాడో అంతకుముందు అతను విలనేమో అనే విధంగా మనకు గడ్డమైన చూపిస్తూ ఉంటారు. టీవీ నటుడు ఈ మధ్య మన ఈ సినిమాలో కూడా పిండం సినిమాలో కూడా విలన్గా చేసిన అతను అద్భుతంగా చేశాడు అతని క్యారెక్టర్. సో ఓవరాల్గా ఏంటంటే మనకి ఆకట్టుకునే విధంగా చేసినటువంటి అతని పర్ఫార్మెన్స్ కూడా మనల్ని ఆకట్టుకుంటుంది. సో ఓవరాల్గా చివరాఖరిన అతను ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి బాగుంది అనిపించిన తర్వాత ఓవరాల్గా కేసు అంతా సాల్వ్ చేస్తాడు. సో మొత్తానికి సుఖాంతం కూడా చేసి కథకు కూడా ఒక మంచి ఎండింగ్ ఇచ్చి సుఖాంతం కూడా చేసి మంచి ఇది దాని అర్థం వచ్చేటట్టుగా చేశాడు సినిమాని. సో ఇదండి ఈ సినిమా యొక్క విశేషాలు. 4/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.